క్రైస్తవ్యం పై మెరుగులు పై సొగసులు చూసి మోసపోతుంది. అవి తప్ప వాళ్ళ కళ్ళకి ఏం కనబడట్లా. అలాంటి వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది, మోసగాళ్ళకి, చీటర్స్కి. చీటింగ్ వాళ్ళు చేసేది. తోసేవాళ్ళు, తొక్కేవాళ్ళు, తుమ్మేవాళ్ళు వీళ్ళు ఎక్కువైపోరు ఈరోజు మన క్రిస్టియానిటీలో. వాళ్ళు చేసే గారడీలు. ఎవరో అట్టిపొళ్ళు ఎత్తున్నాడట, అట్టిపొళ్ళు, ప్రార్థన చేసిన అట్టిపొళ్ళు. ఎందుకు? పిల్లలు పుట్టడానికట. ఏంటండి ఇది? మళ్ళీ దానికి ఏం పేరు? పుత్రదాత వృక్ష ఫలాలు. మనకన్నా కొత్తవి మన చిన్నప్పటి నుంచి తింటున్నాం. అవి పుత్రదాత వృక్ష ఫలాలట. అవి వినేవాళ్ళైనా గొర్రెల్లాగా ఈ అట్టిపొళ్ళు కదండి అని అడగాలి కదా. సరే, ఇది పుత్రదాత వృక్ష ఫలం కాదు కదండి, అట్టిపొండు కదండి ఇది. ఆ ఇంగితం లేదు మన వాళ్ళకి. అయ్యగారు మాకు ఇవ్వండి బాబు, బాబాయ్. అక్కడ ఎవడో చూడండి నోట్లోంచి శివలింగం తీసానంటాడు, రుద్రాక్షలు ఇస్తానంటాడు, లేకపోతే హో పట్ అని చెప్పి బూడిద ఎత్తాడు. బూడిదే, అయ్యో బూడిద ఇవ్వండి బాబు అని పట్టుకెళ్ళిపోతారు. వీడేమో హల్లెలూయా అని చెప్పి అట్టిపండు ఇచ్చేస్తాడు. మనం అట్టిపండు పట్టుకుని ఇక నాకు పిల్లలు పుట్టేస్తారు, గొడవలేదు. వీడి అట్టిపండుగా. ఎంత బుద్ధిహీనత, ఎంత బుద్ధి శూన్యత. వాళ్ళని నమ్ముతారు. కామన్ సెన్స్ లేదు ఈరోజు క్రిస్టియన్స్లో చాలా మందికి. అందుకే మోసం. ఎవడు పడితే వాడు క్రైస్తవ్యాన్ని ఆటలు ఆడేసుకుంటున్నారు. మోసం. వాళ్ళ గురించి కానీ నేను మాట్లాడాను అనుకోండి, కింద ఇతడు అద్భుతాలు నమ్మడు. నేను చెప్పాను అద్భుతాలు దొంగల్ని నమ్మనని చెప్తున్నాను నేను. దేవుడు అద్భుతాలని నేను ఎందుకు నమ్మను? ఇతడు స్వస్థత నమ్మడు. నేను దొంగల్ని నమ్మను, దేవుడు చేసే స్వస్థతను నమ్ముతాను. ఈ దొంగలు చేసే దొంగ గారడీలు నమ్మను. కోట్లతో కొట్టటాలు, సూట్లతో స్వస్థతలు అవి. తోసేయటాలు, అని ఉమ్ముయిటాలు స్వస్థతలు అవి. ఇంకా ఎక్స్ట్రా రోగాలు వస్తాయి అమ్ముల మీద వేయించుకుంటే. అవి నేను ఖండిస్తాను తప్ప నేను స్వస్థత నమ్మ నేను ఎప్పుడు చెప్పలేదే. నేనే స్వస్థత కోసం ఎంతోమందికి ప్రార్థన చేశాను. నేనే దేవుడు చేసే అద్భుతాలు నేను నమ్ముతాను, వాటిని గురించి ప్రకటిస్తాను. అవి గొప్ప కార్యాలు ఆయన మాత్రమే చేయగలడని చెప్తాను. అది మానవులకు అసాధ్యం, దేవునికి సమస్తము సాధ్యం.